వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు వైనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోదీ పునరావాస చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష. నటుడు మోహన్ లాల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు, యూట్యూబ్ నిర్వాహకుడు అజు అలెక్స్ అరెస్ట్. ఈ నెల 11 నుంచి 15 వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలి. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమరావు పిలుపు. రుణగ్రహీతలకు షాక్, కెనరా బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు. త్వరలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, కూటమి అభ్యర్థి ఎంపిక కోసం చంద్రబాబు కమిటీ. పెద్దిరెడ్డి భూదందాలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్. ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని వైనాడ్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చోరన్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శించనున్నారు. అనంతరం జరుగుతున్న సహాయ పునరావాస చర్యలపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష జరపనున్నారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అజు అలెక్స్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో భారత సైన్యంతో కలిసి ఆర్మీ దుస్తులు ధరించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చెకుతాన్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అజు అలెక్స్ మోహన్ లాల్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దానితో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ప్రధాన కార్యదర్శి నటుడు సిద్దిక్ అజు అలెక్స్పై తిరువాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 11 నుంచి 15 వరకు వైభవంగా జరుపుకోవాలని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ బర్కత్పూర్లోని నగర కార్యాలయంలో హర్ఘర్ తిరంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమరావు మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 14 వరకు నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు, 12 నుంచి 14 వరకు మహానీయుల విగ్రహాలను శుభ్రం చేయడం, 13న ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయడం, 15న జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణగ్రహీతలకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనితో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు అధికం కానున్నాయి. అత్యధిక మంది తీసుకునే ఏడాది కాలపరిమితితో వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 8.95% నుంచి 9% సవరించింది. అలాగే 3 ఏళ్ల రుణాలపై రేటును 9.40% పెంచిన బ్యాంక్ 2 ఏళ్ల రుణాలపై వడ్డీ రేటును 9.30% పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేసే కూటమి అభ్యర్థి ఎంపిక కోసం చంద్రబాబు విశాఖ నేతలతో సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థి ఎంపిక కోసం వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలాలపై చర్చించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల అధ్యయనానికి 6గురితో కమిటీ వేశారు. కమిటీ సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, జనసేన నుంచి పంచకర్ల రమేష్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు. మాజీ మంత్రి, వైసీపీ పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన వల్ల భూములు కోల్పోయిన బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.